హలో నేను మిశ్రేశ్వరరావు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను మార్చుకుంటున్నాం. కొన్ని చట్టాలను అసలు రద్దు చేసుకుంటున్నాం. అలాంటప్పుడు బిజినెస్ రూల్స్ని ఎందుకు మార్చుకోకూడదు? ఉద్యోగుల్లో వచ్చినటువంటి ఆలోచన తీరు, విపరీతమైనటువంటి ఆలోచన తీరు, ఆ కారణం చేత అవినీతి పెరిగిపోతుంది. ఒకప్పుడు నిజాయితీగా ఉండేటువంటి ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉండేది. రాను రాను ఆ సంఖ్య తగ్గిపోతూ ఉంది. దీంతో జవాబుదారీతనం, పారదర్శకత అనేది కనిపించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో గతంలో ఎప్పుడో నిజాయితీ పరులైనటువంటి ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఉండేటువంటి బిజినెస్ రూల్స్ని ఇప్పుడు అనుసరించాల్సిన అవసరం ఏంటి? అందుకే బిజినెస్ రూల్స్ని మార్చాలి, జవాబుదారీతనాన్ని పెంచాలి అనేటువంటి ఆలోచన యోగి ఆదిత్యనాథ్ 2018లోనే ఉత్తరప్రదేశ్లో చేశారు. ఆయన కొన్ని బిజినెస్ రూల్స్ని మార్చారు. దాని మీద కోర్టులకు వెళ్ళారు ఉద్యోగులు. కోర్టు కొన్ని పరిమితులు పెడుతూ బిజినెస్ రూల్స్ని కొంత మేరకు అమలు చేసుకోవడానికి అంగీకరించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టోటల్ బిజినెస్ రూల్స్ను మార్చేద్దాము, పారదర్శకత ఉండాలి, ప్రజలకు సేవాభావంతో పనిచేసేటువంటి పరిస్థితిని తీసుకురావాలి, ప్రజలు సేవ చేయడానికే ప్రజలకు ఉద్యోగులు కానీ పాలకులు కానీ ఉన్నారు, కానీ ఆ దిశగా బిజినెస్ రూల్స్ అనేవి లేవు, ఆ బిజినెస్ రూల్స్ని మారిస్తేనే పారదర్శకత అనేది వస్తుంది అనే ఒక ఆలోచన, అలాంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారిలో కలిగింది. దానికి కారణాలు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఉద్యోగులు, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువ మందిలో పారదర్శకత లేనటువంటి విధంగా తయారయ్యారు. పార్టీలకు అనుగుణంగా పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అవినీతి కోరులు ఎక్కువైపోయారు. ఫైల్ క్లియరెన్స్ చేయట్లేదు, బిజినెస్ రూల్స్ పాటించట్లేదు పక్కాగా. ఆ బిజినెస్ రూల్స్ను కూడా డైవర్ట్ చేస్తున్నారు. అందుకే సంక్రాంతి నుంచి ఖచ్చితంగా మొత్తం ఆన్లైన్ పరిపాలన ఉంటుంది, నో పేపర్, ఫిజికల్ పేపర్ అని చెప్పేసి అంటున్నారు. కేవలం నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా గత 4 రోజుల క్రితం అసలు పెద్ద పెద్ద పేపర్స్ని ఫిల్ చేయాల్సిన అవసరం వచ్చింది, చిన్న పనులకు కూడా. అదంతా పద్ధతి మారాలి, మోస పద్ధతి మారాలి అనేది నరేంద్ర మోడీ గారు కూడా సూచన చేశారు. గతంలో మాదిరిగా ఫైళ్ళు ఫిలప్ చేయటం, ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తాం, బ్యాంక్కి వెళ్ళినప్పుడు దాదాపు ఎన్నో పేపర్స్ని ఫిలప్ చేసి సంతకాలు పెట్టుకుంటుంటారు. అన్ని అవసరం లేదని అంటారు నరేంద్ర మోడీ గారు. చిన్న పనికి అన్ని పెద్ద పేపర్లు, అంత పేపర్ వర్క్ అవసరమా అని ఆయన కామెంట్ చేశారు ఈ మధ్యకాలంలో. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు బిజినెస్ రూల్స్ మార్చాల్సిన అవసరం ఉంది కదా, బిజినెస్ రూల్స్ మార్చుకోవడం తప్పేంటి, రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చాము, మరి బిజినెస్ రూల్స్ని ఎందుకు మార్చకూడదు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి కారణం ఉద్యోగుల తీరు మీద విసుగెత్తిపోయారు ఆయన. దానికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థే. రెవెన్యూ వ్యవస్థను ఎవ్వరు ఏమి చేయలేకపోతున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఫైల్ క్లియరెన్స్ ఏముంటే ఆ డేటా ఏముంటే డేటాని ట్యాంపరింగ్ చేసి ఇచ్చేస్తున్నారు. తీరా ఆ సమస్య పరిష్కారం అయిందని చెప్పి వాళ్ళు డేటా ఇస్తే మళ్ళీ గ్రీవెన్స్ సెల్లో అదే సమస్య వస్తుంది. అంటే బ్లఫ్ చేస్తున్నారు కొంతమంది ఉద్యోగులు, బ్లఫ్ చేస్తున్నారు పాలకులను, ముఖ్యమంత్రిని కూడా బ్లఫ్ చేస్తున్నారు. అందుకే బిజినెస్ రూల్ మారాలి, అవసరమైనటువంటి ఫైల్స్ని క్లియరెన్స్ ఇమీడియట్గా చేయాలి, అవసరం లేని ఫైల్స్ జోలికి వెళ్ళొద్దు, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు. సో బిజినెస్ రూల్స్ మార్చాలి అని చెప్పి చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు మంత్రులకు కూడా ర్యాంకులు ఇస్తున్నారు, ఏ మంత్రులు ఎలా పనిచేస్తున్నారు అని చెప్పి. అలాగే ఉద్యోగులు కూడా ర్యాంకింగ్లు ఇస్తున్నారు. అసలు ఉద్యోగులు బిజినెస్ రూల్స్ ఎందుకు మార్చుకోవాలని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. దీనికి సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఇది. సో బిజినెస్ రూల్స్ను సవరణ చేస్తాం. ఇది కొంతమంది అధికారులు నెగిటివ్ ఆలోచనలోనే ఉన్నారు. చేపట్టినటువంటి పనులు ఎలా ముందుకు తీసుకెళ్లాలని కాకుండా ఎలా నియంత్రించాలని ఆలోచిస్తున్నారు. అలాంటి వాటిని అనుమతించబోం. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి, ప్రజలకు ఫలితాలు అందించాలి, ఇష్టానుసారం పనిచేస్తామంటే కుదరదు. ఇది ఆయన చెప్పింది. నిబద్ధతకు మా నాన్నే ఉదాహరణ. గతంలో ఏపీ బ్రాండ్ను దెబ్బతీశారు. వ్యక్తి ప్రవర్తన వల్ల అతని పరపతి పెరుగుతుంది. ఇందుకు మా తండ్రే నాకు ఉదాహరణ. అప్పట్లో భద్రత కోసం మా గ్రామంలోని వారందరూ డబ్బు తెచ్చి ఆయన దగ్గర పెట్టేవాళ్ళు. నిబద్ధత ఎలా పనిచేస్తుందనే దానికి ఇది ఉదాహరణ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో పరపతి ఇంపార్టెంట్, డబ్బు కన్నా కూడా పరపతి ఇంపార్టెంట్. ఇది పెద్దలు చెప్పేటువంటి మాట. మనం ప్రజల కోసం పనిచేస్తున్నామని, వారు మెచ్చేలా పాలన అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మనం పనిచేస్తున్నది వారికి సర్వీస్ చేయడానికేనని, వారిని వేధించడానికి కాదని గుర్తించాలని స్పష్టం చేశారు. దస్త్రాలను పరిష్కరించమంటే
దేశాన్ని మోస్తున్నట్లు కొంతమంది అధికారులు భావిస్తుంటారు. ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ఉద్యోగుల తీరు మీద ఎంత విసిగెత్తుంటారో మీరు ఆలోచించండి. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. రోజుకు 4-5 దసరాల మించి రావు. కొన్ని శాఖల్లో దసరాలని కావాలని క్రియేట్ చేస్తున్నారు. వీటికి స్వస్తి పలికేందుకు అవసరమైతే బిజినెస్ రూల్స్ను సవరణ చేసి సరళీకరిస్తాం. మంత్రులు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తాం అని చెప్పి సీఎం తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన రివ్యూ మీటింగ్ పెట్టారు. దాంట్లో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం పలు అంశాలపై అధికారులతో దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి దసరానికి లింక్ ఫైల్ ఉంటుంది. బ్లాక్ చైన్ విధానం తీసుకురాబోతున్నాము. ఇక ట్యాంపరింగ్ చేసేదానికి అవకాశం ఉండదు. ఇది అమల్లోకి వస్తే రెవెన్యూ రికార్డులకు భద్రత పెరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సంబంధిత పత్రాలను కొరియర్ సర్వీస్లోనే వినియోగదారులకు పంపే విధానం తీసుకురాబోతున్నాం. పట్టాదారు పాస్ పుస్తకాల ప్రింటింగ్ సెంటర్ నుంచి రెవెన్యూ కార్యాలయానికి రాకుండా నేరుగా రైతులకే కొరియర్ సర్వీస్ ద్వారా చేరే విధానాన్ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అనుకున్న ఫలితాలు సాధించాల్సిందే. జనవరి 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్లో తీసుకురావాలి. ఇందులో ఏ శాఖకు మినహాయింపు లేదు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురితమైతే వాటిని విశ్లేషించాలి. దీనికోసం మంత్రిత్వ శాఖలకు కేటాయించిన వారు సమర్థంగా పనిచేయడం లేదు. సమాచార ప్రసార శాఖ ఉంటారు. భవిష్యత్తులో దీనికి కూడా రేటింగ్ ఇచ్చి పర్యవేక్షిస్తాం. వచ్చే వార్తల్లోని వాస్తవాలను గుర్తించి వ్యవస్థలో లోపాలుంటే వాటిని సరిదిద్దాం. అధికారుల పనితీరుపై సమాచారం. తొలి ఏడాది జిఎస్డిపి 12.02% వృద్ధి రేటు సాధించాం. ఇప్పుడు రెండో త్రైమాసికంలో 11.27 వచ్చింది. ఈ ఏడాది 17 లక్ష్యంగా పెట్టుకున్నాం. పోటీ తత్వం అందరికీ సమానం. ఏ అధికారి ఎలా పనిచేస్తారో ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకునే వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాం. డేటా లేక్ సిద్ధమైంది. దీంతో రాష్ట్ర, కేంద్ర శాఖల సమాచారాన్ని సమీకృతం చేస్తాం. ఏ అధికారి ఏమనుకుంటున్నారో కూడా అందులో ఉంటుంది. వైకల్యం లేకపోయినా కొంతమంది దివ్యాంగులు పింఛన్లు తీసుకుంటున్నారు. అనర్హులకు ప్రభుత్వ ఫలాలు అందకూడదు. అదే సమయంలో అర్హులు ఎవరికి ప్రభుత్వం చేయూత దూరం కాకూడదు. గతంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై సరిచేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం సమగ్ర ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. క్లియర్గా చెప్పాడు. అన్ని శాఖలకి సంబంధించిన ఆడిటింగ్ 8 నుంచి 10 ఏళ్ళుగా ఆడిటింగ్ చేయని శాఖలు ఉన్నాయి. అన్ని శాఖలను ఆడిటింగ్ చేయబోతున్నాం. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను మళ్లించారు. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందంటే అప్పట్లో పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ఈ ఏడాది గరిష్టంగా కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకోవాలి. ఆర్టీజీఎస్ ప్రణాళిక శాఖ జనాభా లెక్కల్ని రియల్ టైంలో నిర్వహించాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. మార్చి నాటికి జనాభా లెక్కల అప్గ్రేడేషన్ పూర్తి చేయాలి. మైక్రో గ్రిడ్ ద్వారా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే నాటికి సగటున యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర ₹5.18 ఉండగా దాన్ని ₹4.95 తగ్గించాం. ఈ ఏడాది ₹4.80 రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే విద్యుత్ ఛార్జీలను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. భూగర్భ జలాలను పెంచితే 5,000 కోట్లు మిగులు వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇది స్మార్ట్ వర్క్ అంటే. భూగర్భ జలాలను పెంచితే 5,000 కోట్లు మిగులుస్తారు. అలాగే విద్యుత్ కొనుగోళ్ళు, అలాగే రీషెడ్యూల్, రుణాలు రీషెడ్యూల్ ద్వారా కొన్ని ఆల్రెడీ ఎక్కువ 12% వడ్డీతోటి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని మళ్ళీ వడ్డీ తగ్గించి తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మిగిల్చాలని చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా అధికారులు సక్రమంగా ఉంటే కనుక ఈ పరిస్థితులు రావు. అధికారులు సక్రమంగా లేరని ఆయన బాధపడుతున్నారు. స్మార్ట్ వర్క్ చేయండి. అందుకే బ్లాక్ చైన్ ద్వారా ఆయన అందరి రేటింగ్ని ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. డేటా లేక్ ద్వారా మొత్తం అందరి అధికారుల యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో సంక్రాంతి తర్వాత అధికారులు మేము పని చేయం, మేము మా ఇష్టం వచ్చినట్టు ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం అంటే కుదరదు. ఆ విధంగా బిజినెస్ రూల్స్ని ఫ్రేమ్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు భావిస్తున్నారు. సో దీనికి ఒక ప్రక్షాళన రాబోతున్నారు చంద్రబాబు గారు అని చెప్పి అనుకోవచ్చు. అధికార యంత్రాంగాన్ని, ఉద్యోగుల్ని గాడిలో పెట్టింది. ఇక మంత్రులకు సంబంధించి మంత్రులు, ముఖ్యమంత్రులు పరిష్కరించిన దసరాలు ఒక్కో దసరా తీసుకున్న సగటు టైం వివరాలన్నీ ఇచ్చారు. దానికి సంబంధించి ర్యాంక్స్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం మీరు చూస్తే ఫస్ట్ ప్లేస్లో డోలా బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. పరిష్కరించిన దసరాలు 651, సగటును తీసుకున్న సమయం 2 రోజుల 41 నిమిషాలు. సో ఇలా తీసుకున్న తర్వాత రామారెడ్డి ఉన్నారు, ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు, బీసీ జనార్దన్ రెడ్డి 4వ ప్లేస్లో, పొంగూరు నారాయణ 5, చంద్రబాబు నాయుడు గారు 6వ ప్లేస్లో ఉన్నారు. అంటే సీఎం ఆఫీసులో మరి లేట్ అవుతున్నట్టుంది. 6వ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నారా లోకేష్ గారు 9వ ప్లేస్లో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు 11వ ప్లేస్లో ఉన్నారు. ఇది ఫైల్ క్లియరెన్స్ విషయంలో. అనగాని సత్యప్రసాద్ 13, ఆనం రామనారాయణ రెడ్డి 14. అందరికన్నా లాస్ట్లో రామ్ ప్రసాద్ రెడ్డి, ఈయన రోడ్లో భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. రామ్ ప్రసాద్ రెడ్డి ఈయన లాస్ట్లో ఉన్నాడు. లాస్ట్ బట్ 1 రవీంద్ర ఉన్నారు. పయ్యావుల కేశవ్
లాస్ట్లో నుంచి 3వ ప్లేస్లో ఉన్నారు. మనోహర్ ఈయన లాస్ట్లో నుంచి 4వ. లాస్ట్ నుంచి టాప్ 5 తీసుకున్నాం. లాస్ట్ నుంచి 5 తీసుకుంటే రాంప్రసాద్ రెడ్డి, రవీంద్ర, కేశవ్, మనోహర్, పార్థసారథి వీళ్ళు ఉన్నారు. సో కాబట్టి దీన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో బహుశా మంత్రివర్గ ప్రక్షాళన కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంత తేలిగ్గా ఈ రేటింగ్లు ఇవ్వటం, లేదంటే అధికారుల పనితీరు మదింపు చేయటం ఇవన్నీ చెయ్యరు. ఒకవైపు అధికారులతోటి ఇసుకెత్తిపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా రెవెన్యూ సమస్యలు పరిష్కరించట్లేదు వాళ్ళు. ఒకవేళ పరిష్కరించమని ఒత్తిడి తీసుకొస్తే ట్యాంపరింగ్ చేసేసి రిపోర్ట్స్ని ఇస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం ప్రక్షాళన చేయాలని చెప్పి ఆయన భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత బాబు గారి పరిపాలనలో మరొక లెవెల్ చూడబోతున్నాము. ఇది యోగి ఆదిత్యనాథ్ బిజినెస్ రూల్స్ని ఏ విధంగా తీసుకొచ్చారో ఆ తరహాలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో బిజినెస్ రూల్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనే దాని మీద మీరు కూడా కామెంట్ రూపంలో మీ సలహాను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.